ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం వేపల్లివాడ గ్రామంలో మొక్కజొన్న పంట నష్టంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గడ్డి మందు పిచికారీ కారణంగా సుమారు 50 ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయిందని రైతులు చెప్పారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంట పరిశీలనకు వచ్చిన కంపెనీ ఏజెంట్లను రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాయిని అప్పారావు, బానోతు నరేష్, బాలకృష్ణతో పాటు మరికొంతమంది రైతులు సిజెండా కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశామని చెప్పారు. కలుపు నివారణ కోసం కంపెనీ ఏజెంట్ల సూచనల మేరకు గడ్డి మందు పిచికారీ చేశామని తెలిపారు. పిచికారీ చేసిన 10 రోజులకే పంట పూర్తిగా ఎండిపోయిందని వివరించారు. ఇదే అసలు గడ్డి మందు, ఇది గమ్ము. 14 రోజుల దాకా అసలు ఎవరిదైనా ఏమీ తెలవట్లేదు. ఈ మందుకి గచ్చిద్దన్న ఆలోచన ఎవరికి రావట్లేదు. దీంట్లో అంత దూరం ఇప్పుడు ఇది ఏడాదికే చేనంత ఉండదు, మొక్క 2 మొక్కలంటే సాధ్యం ఉంటుంది మళ్ళీ ఏరే మందు వాళ్ళు ఎక్కువ వచ్చిన మందులు వాళ్ళు చెప్తా ఉన్నారు, అదే కొడుతున్నారు. ఏది చెప్తే అదే కొట్టిస్తున్నారు. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందే మీరు. మీరే ఇచ్చారంటే పొద్దున్న చూసిన వీడియో చూపి పురుగేం కాదు, కాలు పట్టుకోవాలా? ఎవరిని అడగాల్సి పని లేదు. మాకు కంపెనీ డీలర్లు కావాల్సిందే. ఆగండి ఆగండి, ఒక 5 నిమిషాలు ఆగండి. మొత్తం ఆపాల్సిందే. ఎవరు పని చెప్పలేదు. రైతుకు న్యాయం చేయాలి. రైతుకు న్యాయం. మా మందులో ప్రాబ్లం ఏమీ లేదంటున్నారు. కొట్టేటప్పుడు ఏడు కొట్టినాక వచ్చి పేపర్ చూసుకోండి. ఓకేనండి, మందు అయితే మంచిదే. మందు అయితే టీచర్ ఏం చేస్తారమ్మా, ఈ ప్యాకింగ్ రైతుకి ఇచ్చేటప్పుడు ఇక్కడ లాటు ఈ కంపెనీ ఫలానా బద్రు, అజ్మీరా బద్రు అనే వ్యక్తికి లేదంటే నరేష్ అనే వ్యక్తి పేరు మీద బిల్లింగ్ చేసి ఉన్నారా? బిల్లింగ్ చూపెట్టండి మీరు. ఎంత మందికి ఇచ్చారు, ఏ లాట్ ఇచ్చారు అనేది రైతుల. అవునబ్బా, డబ్బులు ఇప్పుడు డబ్బులు కాదు, సీడ్ ఇస్తున్నావు. మిగతాది నువ్వు కమర్షియలే కదా. అది కాదండి, ఇప్పుడు ఇది ఇచ్చావు, నీకు దిగుబడి వచ్చిన తర్వాత దీని మీద మార్జిన్ ఉంటదనే కదా నువ్వు ఇచ్చింది. ఇప్పుడు నీకు లాభం లేకపోతే నీకు స్టాఫ్, నువ్వు ఫీల్డ్ ఆఫీసర్ నేను ఫీల్డ్ ఆఫీసర్ గా అరేంజ్ చేశాడు. లోకల్లో ఒక కమిషన్ పెట్టుకున్నాడు. మీ కింద టీఏ ఉంటాడు, మీ పైన జేడీఏ, ఏడీఏ వాళ్ళు ఉంటారు, ఆర్ఎం ఉంటాడు. వాళ్ళకి శాలరీలు ఇస్తుంది కదా కంపెనీ. ఇప్పుడు ఇది ఫేకా ఒరిజినల్ అని తెలియడానికి దీని లాట్ నెంబర్, బిల్లు ఇవ్వాలి కదా మీరు. ఇవ్వాలా వద్దా? సరే, మీరు ఫ్రీగా ఇస్తున్నా ఏమి ఇస్తున్నా దీనికి కాస్ట్ ఆఫ్ ఉంటుంది కదా. సీడు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు ఏది రైతుకి, ఇది ఫ్రీగా ఇవ్వడం వల్ల మీరు మిగతాది మొత్తం మనకి ఇంత కింటాకి ఇంత అనేది ఒక మార్జిన్ ఇస్తున్నారు రేటు, అంతే కదా.
మార్జిన్ ఇవ్వబట్టే కదా అప్పుడు రైతులు అడగలే కన్నా బిల్లు ఉంటేనే వేస్తామని. రైతులు అడగ ఇప్పుడు రైతు అడగలేగా అంటే మీకు రైతు అడగలేదు అనుకో అప్పుడు అడిగిందని సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు 14 ఎకరాలు వేసినాం, అప్పులు తీర్చుకోమని చెప్పినాం. ఇవాళ అప్పులు చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ అప్పుల వాళ్ళందరూ మా ఇంటికి వస్తున్నారు. మొక్కజొన్న పోయిందంటే అప్పులు ఎట్లా తీరుస్తారు అని ఏం చేయాలి మేము మరి ఇక? లక్ష రూపాయలు లెక్క నాకు దండ కడితే వాళ్ళు చేయమన్నదే మేము చేసినాం.